హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ ఉమెన్ డివోషన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మరో మంచి వీడియోతో ముందుకు వచ్చాను. అదేంటంటే వెజిటబుల్ జ్యూస్ అండి. దీనికోసం ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు చూద్దాం మనం. ముందుగా కుకుంబర్స్ తీసుకున్నానండి ఒక 2, ఆ తర్వాత క్యారెట్స్ తీసుకున్నానండి ఒక 3, ఇంకా ఒక యాపిల్ తీసుకున్నానండి, ఇంకా ఒక టమాటో తీసుకున్నానండి, ఇంకా ఒక సొరకాయ ముక్క తీసుకున్నానండి చిన్నగా లాస్ట్ లో కొంచెం కట్ చేసుకుని. ఆ తర్వాత బీట్రూట్ తీసుకున్నానండి. ఇది హాఫ్ కానీ ఫుల్ కానీ వేసుకోవచ్చండి మీరు. ఇంకా పాలకూర కట్ట ఒకటి తీసుకున్నానండి చిన్నది. ఇంకా కొత్తిమీర కట్ట ఒకటి తీసుకున్నానండి, అది కూడా చిన్నది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక లెమన్ తీసుకున్నానండి. హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి మనకు జ్యూస్ లోకి. కావాలనుకుంటే మీరు ఇందులో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి జ్యూస్ మొత్తం అయ్యాక. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నిటిని నీట్ గా వాష్ చేసుకొని ఇలా రఫ్ గా చాప్ చేసుకోవాలండి. ఒక 2 ఇంచ్ సైజ్ పీసెస్ లాగా చాప్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ వెజిటబుల్స్ అన్నింటినీ జ్యూసర్ లో వేసేయడమే. నేను హెస్టియా జ్యూసర్ తీసుకున్నానండి. ఇది స్లో అండ్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్. ఇదే అండి ఆ జ్యూసర్. ఇందులో చాలా బాగా తయారవుతుందండి జ్యూస్. మామూలుగా మనం మిక్సీలో వేసే కన్నా దీంట్లో వేస్తే మనకు వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ముందుగా ఇందులో ఇది పోర్ట్ అండి, ఇందులో వేస్తే ఇలా క్రష్ అయిపోతాయి పీసెస్. తర్వాత నీట్ గా జ్యూస్ వచ్చేస్తుంది. పల్ప్ ఏమో ఇంకో జార్ లో ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. ఇది చాలా డ్రై పల్ప్, ఇందులో వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. అయితే మనం ఇందులో ఒకదాని తర్వాత ఒకటి వెజిటబుల్స్ అన్నిటిని వేసేద్దాము. చూడండి, ఇది అసలు సౌండ్ రాదండి, చాలా స్లోగా సాఫ్ట్ గా అవుతుందండి ప్రాసెస్ మొత్తము. జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ మాత్రం చాలా బాగుంటుంది, చిక్కగా ఫైన్ గా ఉంటుందండి జ్యూస్. ఇందులో కలెక్ట్ అవుతుందండి జ్యూస్. చూడండి ఎంత బాగుందో మన జ్యూస్. కలర్ కూడా చూడండి. ఇది చేసిన వెంటనే తాగేయాలండి జ్యూస్. ఇందులో హాఫ్ లెమన్ పిండుకుంటే మన వెజిటబుల్ జ్యూస్ రెడీ. కావాలనుకుంటే మీరు ఒక స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.